దేవుడు తోడుగా ఉండి అతన్ని ప్రతి విషయంలో వర్ధిల్లు నడిపిస్తూ ఉన్నాడు. మరి యోసేపు యొక్క విజయాన్ని చూస్తూ ఉన్నారు. యోసేపు ఎక్కడ పెడితే అడుగు పెడితే అక్కడ సఫలం అవుతూ ఉన్నట్టుగా రాయబడి. చదువుదాం 3వ వచనం. యెహోవా అతనికి తోడయుండెను గనుక అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగింది. అన్నలకు కటాక్షము కలగల, అన్నలకు అసూయ కలిగింది, కోపము కలిగింది, పగ వచ్చింది, చంపాలని ఆలోచన వచ్చింది, అమ్మివేయాలని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నెరవేర్చారు వారు, అమ్మేశారు. రక్త సంబంధిగా ఉన్నటువంటి యోసేపును దూరం చేసుకున్నారు, పరాయి దేశానికి బానిసగా అమ్మేశారు. 20 వెండి నాణాలకు తోసివేశారు, అమ్మేశారు. రక్త సంబంధం. తమ్ముడి మీద ఎలా ప్రేమ లేదు, ద్వేషముతో, పగతో, కోపముతో రగిలిపోతున్నారు వారు. కానీ దేవాది దేవుడు పరాయి దేశంలో ఉన్నటువంటి ఆ పోతీఫరకు ఎలాంటి సంబంధము లేదు, యోసేపు గారికి పోతీఫరకు ఎలాంటి బంధుత్వము లేదు. అయినప్పటికీ యోసేపు మీద కటాక్షము కలిగే విధముగా నా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో కూడా ఇట్టి కార్యము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ బంధువులు నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ అన్నవారే నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు. నీకు ఒక శుభవార్త, నీ జీవితంలో దేవుడు నూతన కార్యము జరిగించబోతూ ఉన్నాడు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా లేచి నడుస్తూ ఉన్నారో, ఎవరైతే నీకు వ్యతిరేక కార్యాలు చేస్తూ ఉన్నారో, నిన్ను చిన్నచూపు చూస్తున్నారో, వారే నిన్ను గౌరవించేటటువంటి సమయం రాబోతూ ఉంది. వాక్యం వింటున్నటువంటి ఓ సహోదరి, నువ్వు కృంగిపోతూ ఉన్నావు, నువ్వు బలహీనతలో ఈ వాక్యం వింటూ ఉన్నావు. నా పరిస్థితి ఏమిటి? నా స్థితి మారదా? నా పరిస్థితులు తారుమారు కావా? నా అప్పులు పోవా? నా పరిస్థితి ఏమిటని నువ్వు కృంగిపోతూ ఈ వాక్యం వింటూ ఉన్నావు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, దేవుడు నిన్ను హెచ్చించబోయే స్థానం రాబోతూ ఉంది.